నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. భారత్తో సంబంధాలు పునరుద్ధరిస్తున్న వేళ లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ పై కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది. బిస్టోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చుతున్నట్లు ప్రకటించింది. భారత్ సహా విదేశాల్లో హత్యలు, దోపిడీ, ఆయుధాలు, డ్రగ్స్ రవాణా వంటి నేర కార్యకలాపాలతో సంబంధం ఉన్న లారెన్స్ బిస్టోయ్, అతని గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంది సంగరి ప్రకటించారు. కెనడాలో హింస, ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని కెనడా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయం, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే కార్యకలాపాలకు స్థానం లేదని స్పష్టం చేసింది. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని దారుణంగా హత్య చేసిన బిస్టోయ్ ముఠా ఇటీవల కపిల్ శర్మ కేఫ్ పై 2 సార్లు కాల్పులు జరిపింది. కెనడాతో పాటు విదేశాల్లో బిస్టోయ్ ముఠా హింసాత్మక ఘటనలకు పాల్పడింది. కెనడాలోని బిస్టోయ్ గ్యాంగ్కు చెందిన ఆస్తులు, వాహనాలు, స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఉగ్రవాద కార్యక్రమాలకు నిధుల సేకరణ, వివిధ నేరాలకు సంబంధించిన కేసుల్లో బిస్టోయ్ ముఠా సభ్యులను విచారించే అవకాశాలున్నాయి. కెనడాలోకి ప్రవేశించే బిస్టోయ్ ముఠా సభ్యులపై ఆ దేశ పోలీసులు నిఘా ఉంచనున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోయ్ 2021 నాటికి ఢిల్లీలోని తిహాడ్ జైల్లో ఉండేవారు. తరువాత 2023లో అతనిని గుజరాత్లోని సబర్మతి సెంట్రల్ జైలుకి తరలించారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. అతను బ్యారక్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. గాయకుడు సిద్ధు మూసేవాలా, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దికీపై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై పలుమార్లు లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. గతేడాది 2 సార్లు సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా సల్మాన్ కు బెదిరింపు హెచ్చరికలు పంపింది. చివరిసారిగా 2023 నవంబర్లో మరణానికి వీసా అవసరం లేదు అంటూ సల్మాన్ ను హెచ్చరించారు. అయితే కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిస్టోయ్ మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్ బిస్టోయ్ వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై సల్మాన్కు మెయిల్లో బెదిరింపులు వచ్చినట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు. ఇక మోదీ కోసం పనిచేస్తున్నాడంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా గతంలో సంచలన ఆరోపణలు చేశారు. టార్గెట్ హత్యలు చేయించేందుకు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోయ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇక లారెన్స్ ద్వారా బీజేపీ బెదిరింపులకు దిగుతోందన్నారు. ప్రస్తుతం లారెన్స్ బిస్టోయ్ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రుల ఇలాఖాలోని జైల్లోనే ఉన్నాడని హర్పాల్ చీమా పేర్కొన్నారు. ఒక వ్యాపారి హత్యకు బాధ్యత వహిస్తూ జైలు నుంచే లారెన్స్ బిస్టోయ్ ప్రకటన చేశాడని, అంటే అతడు జైలు నుంచి విడుదలైనట్లే అని హర్పాల్ చీమా వ్యాఖ్యానించారు.